హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈరోజు మనం ఈగేట్ బ్రాండ్‌కి సంబంధించిన ఎల్ఈడీ ప్రొజెక్టర్‌ని అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఈగేట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ అండ్ అలానే ఇటువైపు మనకి దీని ప్రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో ₹18,000కి పర్చేస్ చేశాను. రీసెంట్‌గానే తీసుకున్నాను ఇది. అంటే ఇంట్లో వాళ్ళ కోసం, ఇంట్లో మన హోమ్ పర్పస్ కోసం అని చెప్పి తీసుకున్నాను నేను. అండ్ బాక్స్‌లో చూసుకున్నట్లయితే కంటెంట్స్ ఒక వారంటీ కార్డ్ ఈగేట్‌ది. అండ్ అలానే యూజర్ మాన్యువల్ ఇందులో మనకి రిమోట్ గాని, ఇవన్నీ ఎలా ఆపరేట్ చేయడం, ఇవన్నీ మిగతా కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీనికి ఒక హెచ్‌డీఎంఐ అడిషనల్ కేబుల్ అంటే దీని నుంచి మనం ఏమన్నా అడిషనల్‌గా ఫైర్ టీవీ స్టిక్ గాని, ఎంఐ బాక్స్ గాని అదర్ డివైసెస్‌కి కనెక్ట్ చేసుకోవడం కోసం. అండ్ ఒక పవర్ కేబుల్ అంటే ప్రొజెక్టర్ నుంచి డైరెక్ట్‌గా మనకు పవర్ సప్లై కోసం ఒక కేబుల్ డైరెక్ట్‌గా. అండ్ అంతే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొకటి రిమోట్. ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకొని ప్రొజెక్టర్ ఒకటి సెపరేట్‌గా ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ప్రొజెక్టర్ కొంచెం వెయిట్ గానే ఉంది. వీళ్ళు స్పెసిఫికేషన్స్‌లో మెన్షన్ చేసింది 2 కేజెస్ మెన్షన్ చేశారు దీని వెయిట్. అండ్ కొంచెం వెయిట్ గానే ఉంది. అండ్ సర్ఫేస్ ఇవంతా కూడా చాలా స్మూత్ ఫినిష్ వచ్చింది. పవర్ బటన్ ఒక సైడ్ అండ్ ఒక సైడ్ ఈగేట్ లోగో తోటి. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ మనకిది లెన్స్. దీనికి ఎటువంటి సేఫ్టీ ఏమి ఇవ్వలేదు. కవర్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా ఇలా ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే లోపల ఫ్యాన్‌కి, హీట్ ఫ్యాన్‌కి ఎగ్జిట్ వెంట్ అండ్ నెక్స్ట్ స్పీకర్ ఒకటి. అవన్నీ కూడా గ్రిల్స్ చుట్టూ కూడా గ్రిల్స్ ఉన్నాయి. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసినట్లయితే హెచ్‌డీఎంఐ కేబుల్ కోసం యూఎస్‌బీ అండ్ అలానే ఇయర్ ఫోన్స్ జాక్ అండ్ అలానే పవర్ కేబుల్ అండ్ ల్యాన్ కేబుల్ ఆప్షన్ కూడా ఉంది దీనికి. ఇవన్నీ కూడా ఇన్‌బిల్ట్ మనకి కనెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీను. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనం సీలింగ్‌కి ఫిక్స్ చేసుకున్నట్లయితే సీలింగ్ చేసుకోవడానికి స్క్రూ ఒకటి. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ డీటెయిల్‌గా చూద్దాం. వీళ్ళు మెన్షన్ చేసే ప్రకారం ఇది ఆటో ఎలివేట్ అండ్ అలానే ఆటో ఫోకస్, ఆటో స్క్రీన్ ఫిట్ ఇవన్నీ కూడా దీనికి ఆటోమేటిక్‌గా ఉన్నాయి. దీని గురించే స్పెషల్‌గా దీన్ని తీసుకోవడం. అండ్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే గనక ఇవి మనకి హారిజాంటల్‌గా గాని, వెర్టికల్‌గా గాని అంతా కూడా ఆటోమేటిక్‌గా ఇదే ఫోకస్ చేసుకొని సెట్ చేసుకుంటది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో ఎలివేట్ గాని, ఆటో ఫోకస్ గాని, కీస్టోన్ ఆటో ఇదంతా కూడా మనకి ఆటోమేటిక్‌గానే ఉంటది. స్క్రీన్ ఫిట్ అంటే ఆటోమేటిక్‌గా ఫిట్ అవ్వడం. అబ్‌స్టాకిల్ అంటే ఏమన్నా అడ్డున్నా గాని ఇది అడ్జస్ట్ చేసుకోవడం. ఇలా ఈ ఫీచర్స్ అన్నీ ఆటోమేటిక్‌గా ఇందులో ఉన్నాయి. అండ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది ల్యాంప్ లైఫ్ 30,000 అవర్స్ ఇచ్చారు. ఫుల్ హెచ్‌డీ అండ్ అలానే 9600 లుమెన్స్ బ్రైట్‌నెస్. అండ్ ఇది మినిమమ్ ప్రొజెక్షన్ డిస్టెన్స్ 40 ఇంచెస్. అంటే మనకి వాల్ నుంచి మినిమమ్ 40 ఇంచెస్ డిస్టెన్స్‌లో ఉండాలి. అండ్ అలానే ఇది మనకి ఇంటర్నల్ స్టోరేజ్ 32 జీబీతో వస్తుంది. ర్యామ్ వచ్చి 2 జీబీ. అండ్ 2 స్పీకర్స్ ఉన్నాయి దీనికి. అవుట్‌పుట్ స్పీకర్స్ వీళ్ళు మెన్షన్ చేసింది. ఒక్కొక్కటి 5 వాట్ స్పీకరు. 2 స్పీకర్స్ అలానే వీళ్ళు ఇక్కడ మనకిచ్చింది. అండ్ ఒకసారి మనం రిమోట్ ఇది అందులో ఏమున్నాయి ఏంటనేది ఒకసారి అంతా డీటెయిల్‌గా చెక్ చేద్దాం. రిమోట్‌లో వచ్చేసరికి పవర్ ఆన్ చేయడం అండ్ కంట్రోల్స్, నెక్స్ట్ హోమ్ బటన్, బ్యాక్ అండ్ అలానే వాల్యూమ్ అండ్ నెక్స్ట్ అలానే మనకి ఆటో ఫోకస్‌కి గాని అండ్ అలానే వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. మనం డైరెక్ట్‌గా వాయిస్ సెట్ చేయడానికి వాటిలకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఒకసారి మాన్యువల్‌లో చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఏం కంట్రోల్స్ ఉన్నాయి, ఏది ఎలా యూజ్ చేయాలి, ఏంటి ఫీచర్స్ ఇవన్నీ కూడాను ఇందులో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది పవర్ కనెక్ట్ చేసి దీని పెర్ఫార్మన్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేద్దాం. ఇదంతా కూడా. అండ్ నేనిది డైరెక్ట్ పవర్ కేబుల్ తోటి పవర్‌కి సే కనెక్ట్ చేశాను అంతే. అడిషనల్‌గా ఇంకే కేబుల్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. అండ్ హెచ్‌డీఎంఐ సెపరేట్‌గా కనెక్ట్ చేసేటట్టయితే అదర్ డివైసెస్‌కి అప్పుడు చేసుకోవడమే. అండ్ లైట్ ఆఫ్ చేసి ఇది టర్న్ ఆన్ చేశాను. జస్ట్ పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇదే తీసుకుంది. ఇంకా రిమోట్‌తో కూడా నేనేమి ఆపరేట్ చేయలేదు. అండ్ ఇదే ఆటోమేటిక్‌గా ఫోకస్ అయ్యి స్క్రీన్ అదంతా కూడా అదే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఫోకస్ అని చెప్పొచ్చింది. ఇవన్నీ సెట్ చేసుకుంటుంది. చూడొచ్చు మీరు. ఆటోమేటిక్‌గా ఇదే సెట్ చేసుకుంది. అంటే స్క్రీన్ తగ్గ సైజ్ గాని ఇవన్నీ కూడా. అడిషనల్‌గా నెక్స్ట్ ఆన్ అయిన తర్వాత చూద్దాం. అండ్ వెల్కమ్ స్క్రీన్ అండ్ రిమోట్ జస్ట్ బ్యాటరీ చేయగానే కనెక్ట్ అయ్యి ఆప్షన్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. కానీ మనకి వాయిస్ కంట్రోల్ వీటి కోసం అయితే అడిషనల్‌గా మనం పేర్ చేసుకోవాలి. అండ్ వైఫై నెట్వర్క్ ఆన్ చేయగానే మీరు వైఫై కనెక్షన్ అడుగుతుంది. జస్ట్ ఆండ్రాయిడ్ లాగానే. ఆండ్రాయిడ్ కనెక్షన్ లాగా అలాగే. అండ్ నెక్స్ట్ కొన్ని టర్మ్స్ అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ఫ్రంట్‌కి వెళ్ళిపోవడమే ఇదంతా కూడా. ఇదంతా కూడా జస్ట్ ఇప్పుడు మనం రిమోట్‌లో చేసేదే ఇదంతా ఫ్రంట్, బ్యాక్ అండ్ సెలక్షన్ ఆప్షన్స్ తోటి. ఇవన్నీ ఒకసారి చూసి అండ్ ఇంటర్ఫేస్ చూడొచ్చు. ఇది మనకి ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అండ్ అలానే నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, హాట్‌స్టార్ ఇవన్నీ ఇన్‌బిల్ట్‌గా కొన్ని యాప్స్ అయితే ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ మనకి ఇందులో ఇన్‌బిల్ట్‌గా చూపిస్తుంది. అండ్ సెట్టింగ్స్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ నెట్వర్క్ గాని, ఆటో ఫోకస్, ఆటో కీ ఫ్రేమ్ ఇలా ఆటో స్క్రీన్
ఇవన్నీ కూడా అబ్‌స్టాకిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆటోమేటిక్‌గే మాన్యుయల్‌గా మనం ఏం సెట్ చేసుకోక్కర్లేదు. ఇవన్నీ ఒకసారి ఆటోమేటిక్‌గా అన్నీ నేను ఆన్ చేసి చూపిస్తాను మీకిప్పుడు. అండ్ అబ్‌స్టాకిల్ అన్నది ఇవి ఫోకస్ ఇదంతా కూడాను. కొంచెం ఇది టైం పడుతుంది. అంటే ఇనీషియల్ స్టేజ్ కాబట్టి కొంచెం స్టార్టింగ్. తర్వాత అంతా ఆటోమేటిక్‌గా అంటే ప్లేస్ ఒకసారి మళ్ళీ మారిస్తే గనుక ఇవన్నీ మళ్ళీ చేసుకోవాలి మనం. ఫిక్స్‌డ్‌గా ఉంటే అదే సెట్ చేసుకుంటది. అండ్ ఇది ఆటో రొటేషన్ అండ్ అలానే ఆటో పొజిషన్, ఆటో అలైన్‌మెంట్ ఇవన్నీ కూడా నేను ఆటోమేటిక్‌లో పెట్టాను. ఇందాక మీరు చూడొచ్చు వాల్‌కి రైట్ సైడ్ కాలమ్‌కి మనకి అది అబ్‌స్టాకిల్ కాబట్టి అదే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకొని స్క్రీన్‌ని సెట్ చేసుకుంది. చూపిస్తాను మీరొకసారి చూడొచ్చు. అంటే ఆ వాల్ దాటి క్రాస్ అయ్యి బయటికెళ్ళింది. అది మనం ఆటోమేటిక్ చేయగానే దానికదే సెట్ చేసుకుంది. అంటే ఫోకస్ అండ్ అలానే అబ్‌స్టాకిల్స్, టిల్ట్ ఇవన్నీ కూడా అదే సెట్ చేసుకుంటది. ఇది ఆటోమేటిక్ కీస్టోన్ ఉండడం వల్ల హారిజాంటల్, వెర్టికల్ యాక్సిస్, స్క్రీన్ అలైన్‌మెంట్ మొత్తం ఇదే సెట్ చేసుకుంటది ఫోకస్‌తో సహా. అంటే మనకి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి మనకి ఫ్రీగా ఉంటది. యూజర్ ఫ్రెండ్లీగా అంటే మాన్యుయల్‌గా అన్ని ఫోకస్ సెట్ చేసుకోవడం దానికంటే కూడా. అండ్ రిమోట్ ఫస్ట్ మనం ఈ రిమోట్ పేర్ చేసుకోవాలి. ఈ వాయిస్ కంట్రోల్ గాని ఇవన్నీ రిమోట్‌తో చేయడం కోసం ఇదంతా. లేదంటే నార్మల్ కంట్రోల్స్ అవసరం లేదు మనకి. ఫస్ట్ ఇది సెట్ చేసుకుంటుంది డివైస్. రిమోట్‌ని. అండ్ ఇదే పెయిరింగ్ అనొచ్చింది కింద ఇదే. ఇదంతా కూడా మాన్యుయల్‌లో ఉంది. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చెప్తున్నాను నేను ఇదంతా కూడా క్లియర్‌గా మీకు విజువల్‌గా కనిపిస్తదని. కనెక్టింగ్ జస్ట్ సింపుల్‌గా పేర్ అయిపోయింది అంతే. ఇంకేం లేదు. చూడొచ్చు నెక్స్ట్ అంతే. రిమోట్ అండ్ యాక్సెసరీస్. మిగతా ఏ డివైసెస్ ఉన్నా బ్లూటూత్ మనం కనెక్ట్ చేయాలన్నా ఇక్కడ చూపిస్తది. కనెక్ట్ చేసుకోవడమే. అండ్ ప్రొజెక్టర్ సెట్టింగ్. ఇందులో ఈ సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి ఇందులో. అంటే ఆటో పొజిషన్ ఇయన్నీ ఆన్‌లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆటోమేటిక్‌గా అదే సెట్ చేసుకుంది. మనం ఇవన్నా ఆఫ్ చేసి మాన్యుయల్‌గా చేయడం ఇవన్నీ కూడా ఆహ్, ఇది మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందుకే మనం ఇంత ప్రైస్ పెట్టి తీసుకున్నది ఆటోమేటిక్ కోసమే. ఇదే బ్రాండ్‌లో మనకి 10,000లో కూడా ఉన్నాయి. కాకపోతే అవన్నీ మాన్యుయల్‌గా మనం సెట్ చేసుకోవాలి. ఫోకస్ గాని ఇవన్నీను. ఇది మనకి ఆటోమేటిక్‌తో వస్తుంది. అండ్ అబౌట్ డివైస్‌లో చూసుకున్నట్లయితే ఇవి డేట్ అండ్ టైమ్ లాంగ్వేజ్, స్టోరేజ్ ఇది మనకి 32 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మనకి అవైలబుల్ 28 జీబీ ఉంది. అంటే ఇన్‌బుల్ట్ కొన్ని యాప్స్ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఇదంతా మనకి పోయి 28 రిమైనింగ్ మిగిలింది మనకి. అండ్ అలానే రిజెట్, పవర్ ఆఫ్, యాప్స్ వీడిచ్చినియి అండ్ ఏమున్నాయన్నది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ సెట్టింగ్స్, సౌండ్ ఈ సెట్టింగ్స్ ఇవన్నీ మీకు నచ్చినట్టు కావాలంటే మార్చుకోవచ్చు. సిస్టమ్ సౌండ్స్ ఇవన్నీ ఆన్‌లో ఉన్నాయి. ఎంతెంత కావాలేంటన్నది. అవుట్‌పుట్ డివైస్ అంటే మనకి ఆల్రెడీ వీడు ఇన్‌బుల్ట్ 5 వాట్ స్పీకర్స్ 2 మనకు ప్రొవైడ్ చేశారు. అది నుంచి కాకుండా అవుట్‌పుట్ మనకు వేరే ఏదైనా డివైస్ కనెక్ట్ చేసుకోవాలి అంటే సౌండ్ బార్ గాని ఇలాంటివి అక్కడ కనెక్ట్ చేసుకొని వాటిని అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అవుట్‌పుట్ సౌండ్ అనేది వాటి నుంచి వస్తది. అండ్ అలానే ఇన్‌పుట్స్ ఏదన్నా హెచ్‌డీఎంఐ అంటే ఎంఐ బాక్స్ గాని, ఫైర్ టీవీ స్టిక్ గాని ఇలాంటివన్నీ కనెక్ట్ చేసుకుంటే మనం అది కంట్రోల్స్ అన్నీ ఇక్కడి నుంచి అంటే ఆ రిమోట్ నుంచి కంట్రోల్ చేయడానికి ఇన్‌పుట్స్ ఇవన్నీ కూడా దీనికి. అండ్ ఒకసారి మీరు వీడియో ఒకటి ప్లే చేస్తాను చూడండి. సౌండ్ ఫుల్‌లో పెట్టాను. సౌండ్ ఇప్పుడు చూపిస్తాను మీరు చూడొచ్చు. క్లారిటీ ఎలా ఉంది ఏంటి అదంతా కూడా. ఇది ఫుల్ హెచ్‌డీ మాత్రమే. మనకు సపోర్ట్ చేసేది. నేను ప్లే చేస్తుంది 4కే వీడియో. కానీ మనకు మాక్సిమం సపోర్ట్ ఇక్కడికి చూపిస్తుంది ఫుల్ హెచ్‌డీ 1080 మాత్రమే. ప్రొజెక్టర్స్ వరకు మనకి అదే సపోర్ట్ చేసేది. ఇది 4కే కాదు. ఒకసారి చూడొచ్చు. ఆడియో గాని ఇదంతా కూడా మీకు దీని నుంచే వస్తుంది. ఈ వీడు ప్రొవైడ్ చేసిన 2 స్పీకర్స్ నుంచే 5 వాట్ ఒక్కొక్క స్పీకరు దాని నుంచే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ చాలా బావుంది. చూడొచ్చు కలర్స్ అవన్నీ కూడా. వాల్యూమ్ ఫుల్ వాల్యూమ్‌లో పెట్టాను. డైరెక్ట్‌గా నేను రూమ్‌లో రికార్డ్ చేసిందే ఇది. సౌండ్ గాని ఇదంతా కూడా. అండ్ కొద్దిగా ఫ్రంట్‌కి పెట్టి ల్యాగ్‌లు ఎలా ఉన్నాయి ఏంటని చూస్తాను. ల్యాగ్ కూడా ఏమి లేదు. అంతా ఫ్రీగా బానే ఉంది. కాకపోతే మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం స్పీడ్‌గా ఉంటే ఇదంతా కూడా ల్యాగ్ లేకుండా ఉంటది. పిక్చర్ క్వాలిటీ బావుంది. అంటే నేను స్క్రీన్ ఇది ప్రొజెక్షన్ సైజు 90-100 ఇంచెస్ ఉండొచ్చు ఇది. నేను ఇప్పుడు వాల్ మీద ప్రొజెక్ట్ చేసింది. వీళ్ళు మనకి 300 ఇంచెస్ వరకు మాక్సిమం ప్రొజెక్షన్ ఇంచెస్ ఎంతవరకు అనేది ఇచ్చారు. అంతకంటే పెద్దవాళ్ళు ఉంటే ఎవరైనా కూడా ఒకసారి కొంటే టెస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనకి 100 ఇంచ్, 150 ఇంచ్ అంటే ఆల్మోస్ట్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది.
సెట్టింగ్స్ కూడా ఒకసారి చూద్దాం. డివైస్ ఈ టైమ్ అండ్ డేట్ ఇవన్నీ కూడా ఒకసారి ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. మిగతా సెట్టింగ్స్ కూడా అన్నీ కూడా. అండ్ టైమ్ ఇవన్నీ కూడా ఇంకేం సెట్ చేయలేదు. అన్నీ కూడా ఆటోమేటిక్‌గా నెట్వర్క్ సెట్టింగ్స్ తోటి అయిపోతాయి. మనం టైమ్ జోన్ ఇవన్నీ సెట్ చేసుకొని ఇవన్నీను. అండ్ ఇందులో మన టైమ్ జోన్ సెట్ చేసుకోవడం. ఇదంతా ఇనీషియల్‌గా ఒక్కసారి మనం సెట్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ అంతా కూడా ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటది. మనం రీసెట్ చేయనంత వరకు కూడా. అండ్ ఒకవేళ ప్లేస్ మార్చినట్లయితే గనక ఆటో ఫోకస్ గాని, ఈ మాన్యుయల్‌గా మనం మళ్ళీ మార్చాం కాబట్టి అవన్నీ ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి మనం చేసుకోవాల్సొస్తది. అంటే అదే ఆటోమేటిక్‌గా చేసుకుంటది ప్లేస్ మార్చినా కూడా. అండ్ బ్లూటూత్ డివైసెస్. ప్రెజెంట్ నేను ఇదొక్కటే కనెక్ట్ చేశాను. ఇంకేం కనెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూసిందంతా కూడా అదే సౌండు దీని నుంచి వచ్చేదే. ఇదే వీడియో, దీనిదే ఆడియో కూడా. అండ్ ఇది వర్చువల్ మౌస్. ఎక్స్‌ట్రా అడిషనల్ ఆప్షన్. అంటే ఈ రిమోట్‌తోనే కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ అటు ఇటుగా మనం యారో బటన్స్ అండ్ అలాగే సెలక్షన్ బటన్ తోటి. ఫ్రీగానే ఉంది మౌస్ కూడా. అంటే ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవడానికి. ఇది కూడా అడిషనల్ ఫీచర్ బానే ఉందని చెప్పుకోవచ్చు. లేదు. ఆఫ్ చేసుకోవడం కూడా ఇక్కడే మనకి ఈ స్పీకర్ కూడా. సారీ వర్చువల్ మౌస్ కూడా. అండ్ నెక్స్ట్ ఫోకస్ గాని ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌లోనే ఉంచుకుంటే ఆటోమేటిక్ నెక్స్ట్ అది తీసుకుంటది. సైలెంట్ మోడ్ ఇది సైలెంట్‌లో పెట్టుకోవడం గురించి అదంతా అనుకుంటా. నెక్స్ట్ అంతే. ఇంకా సెట్టింగ్స్‌లో ఇంకేం లేవు. ఒకసారి మనం మిగతావి కనెక్ట్ చేసి వేరే ఆడియో ఇదంతా కూడా చూద్దాం. నేను ప్రెజెంట్ ఇదిప్పుడు ఎంఐ బాక్స్ ఉంటే నా దగ్గర దానికి కనెక్ట్ చేశాను. ఇది 4K ఇప్పుడు ఎంతవరకు సపోర్ట్ చేస్తదేంటో చూద్దాం. సేమ్ అదే వీడియో నేనిప్పుడు 4Kది పెట్టాను. కాకపోతే ఇప్పుడు కనెక్ట్ చేసింది ఎంఐ బాక్స్‌కి. అది 4K ఎంఐ బాక్సు. కానీ ఇక్కడ మనకు చూపిస్తుంది అప్ టు 2K వరకే చూపిస్తుంది. 4K చూపించట్లేదు. అలా అని ఆ 2K కూడా మనకి లేదు ల్యాగ్ అవుతుంది. చాలా సేపు టైం తీసుకుంటుంది. ఎప్పటికో గాని లోడ్ అవ్వట్లేదు. నెట్వర్క్ స్పీడ్‌గా ఉన్నా కూడా ఇక్కడ మరి ప్రాబ్లమ్ ఏంటో తెలీదు మనకి. 2K అయితే అది కూడా అనవసరం. 4K అని మెన్షన్ చేశారు గానీ 2K కూడా దీనికి రావట్లేదు. నెట్వర్క్ స్పీడ్ ఉన్నా కూడా. ఈ ఎంఐ బాక్సే నా దగ్గర ప్రెజెంట్ ఉంది. నేను ఇంకా పెన్ డ్రైవ్‌తో వేటితోనూ టెస్ట్ చేయలేదు. అండ్ సేమ్ అదే వీడియో మళ్ళీ ఫుల్ హెచ్‌డీ పెడితేనే మనకి నార్మల్‌గా ఎటువంటి ల్యాగ్స్ లేకుండా ప్లే అవుతుంది. చూడొచ్చు మీరు. అదే 2Kకి మారుస్తుంటే ఆప్షను మనకది స్ట్రక్ అవుతుంది. సౌండ్ ఇది నేను ఎంఐ బాక్స్‌లో ఫుల్ పెట్టాను. ఎంఐ రిమోట్‌తో పెట్టిన సౌండ్ అది. అది ఇది సేమ్ కంట్రోల్స్ గాని, అవుట్‌పుట్ ఆడియో, వీడియో అంతా ఒకలాగే ఉంది. అంటే ఇది అలాగే పెన్ డ్రైవ్ గాని, హార్డ్ డిస్క్ ఏమైనా ఉంటే కనెక్ట్ చేసి చూడొచ్చు. అది కూడా మనకు ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇది ఫుల్ హెచ్‌డీ ఇన్‌బుల్ట్‌గా ప్లే చేస్తే ఫుల్ హెచ్‌డీ ప్లే అవుతుంది. మనం ఫైర్ టీవీ స్టిక్ గాని ఇలాంటివి ఏటి యాడ్ చేసినా కూడా 2K చూపిస్తుంది గానీ ప్లే అవ్వట్లేదు. నాకైతే ఇప్పుడు మీరు చూసారు అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా వేరేగా డివైస్ కనెక్ట్ చేసి ఏమైనా అవుతే గనుక నేను నెక్స్ట్ ఏమైనా మీరు కామెంట్స్‌లో అడిగితే దాన్ని నేను మెన్షన్ చేస్తే నేను చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ అలానే ఇది మీరు తీసుకునేటట్టయితే గనక ఏదన్నా డౌట్స్ ఉన్నా నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా ఇంట్లోనే. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మీరు అడిగితే దానికి నేను రిప్లై ఇస్తాను. దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తది. అంటే తీసుకునే వాళ్ళైతే అంటే 18,000 కాబట్టి ఫిక్స్‌డ్‌గా తీసుకునేటట్టయితేనే అన్నీ చూసి తీసుకోవాలి. అందుకని నేను కూడా అన్నీ చూసే తీసుకున్నాను. ఇది ఆటోమేటిక్‌గా అంతా బావుంటదని. సో ఇది ఫ్రెండ్స్ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్.